నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఏదైతే రేవతికి సంబంధించినటువంటి సంఘటనలో అల్లు అర్జున్ ఇంటికి దగ్గరికి వెళ్ళి ఓయూ జేఏసీ నేతలు కూడా ఇంటి దగ్గర దాడి చేయడం, వాళ్ళ మీద కేసు అవ్వడం, సో బెయిల్ మీద బయటకు రావడం, ఇదంతా సినారియో బాగా ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చినటువంటి A1, A2, A3, A4, A5గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో, A1గా రెడ్డిసి ఉన్నాడు, A2గా నగేష్ ఉన్నాడు. సో వీళ్ళకు వరుసగా థ్రెట్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి. చంపేస్తామంటూ అల్లు అర్జున్ అభిమానులు బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో ప్రస్తుతం మనతో పాటు రెడ్డిసి ఉన్నాడు. సో రెడ్డిసి, మీకు ఎటువంటి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఎటువంటి బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి? నా రెగ్యులర్ ఇగో చూడండి అన్న, శ్రీశైలం అన్న, ఇగో ఫోన్ చూడండి, కాల్ లిఫ్ట్ చేయండి. ఆగుతలేదు. ఎందుకంటే స్విచ్ ఆఫ్ చేస్తే భయపడి స్విచ్ ఆఫ్ చేస్తున్నా అనుకున్నా, ఆన్ చేస్తున్నా. హలో హలో నమస్కారం. చెప్పు బ్రదర్. చెప్పు చెప్పు భయ్యా, ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పన్నా. ఏం చేసిండు? ఏం చేయలే, నాకేం చేస్తాడు? ఏంది సొల్లో భయ్యా, నువ్వేం చెప్పాలనుకో చెప్పు. సరే అన్న, ఏం చేస్తావు? ఒకవేళ ఏమైనా చేస్తారా? జోలికి పోలేదు బ్రదర్, నేను జోలికి పోలేదు. వీఆర్ డిమాండింగ్ రేవతి ఫ్యామిలీకి హెల్ప్ చేయండి అని పోయినాం. ఆమెదే తప్ప? ఓకే 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 అన్న, మంచిదన్న, మంచిదే, థ్యాంక్ యూ. నీ దగ్గర నేనేం మాట్లాడలేదు. ఆమె తప్ప అన్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఓకే, మన ఇంట్లో సిస్టర్స్, మీ ఇంట్లో మన ఇంట్లో మన ఒక బ్రదర్, నువ్వు కర్ణాటక అంటున్నావు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏందో నీకు. మన ఇంట్లో మరి ఎవరన్నా చనిపోయినప్పుడు ఏమైనా అయినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. నువ్వు చెప్పు మరి, ఆమె తప్పని ఎట్లా మాట్లాడతావు? నువ్వు మనిషివా? కనీసం నీకు కనీసం ఉందా ఇంకిత జ్ఞానం? ఆమె తప్పని మాట్లాడతావు? మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? చెప్పు. టైమింగ్ చూసినా మనీ తెలుసు మాకు. వాడు ఉన్న పోలీస్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సమాజం అంతా చూసి. ఇది బ్రదర్, నేను ఏం మాట్లాడాను ఇప్పుడు, నేను ఏం మాట్లాడలేని పరిస్థితి నాకు. ఎందుకంటే మేము బెయిల్ మీద ఉన్నాము. మీ మీద మీరేమని ఉంటే లీగల్గా వెళ్ళండి, లీగల్గా వెళ్ళండి. నాకు ఫోన్ చేసి థ్రెటెడ్ చేయకండి, నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? మేము బన్నీ అన్న ఏం చేయం. బ్రదర్ నమస్తే. హలో, మనోడు లైవ్లో ఉన్నాడు, మనకు RTV తొలి వెలుగు ఛానల్లో ఉన్నాడు. ఇప్పుడు అంటే ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఆ రేవతికి, ఆ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు ఇట్లాగే అల్లు అర్జున్కి ఫోన్ చేసి మీరు అడగొచ్చు కదా మరి, ఆ కుటుంబాన్ని ఆదుకోమని. పాపం వాళ్ళు చేసిన నిరసనకు పాపం 2 కోట్ల రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం అందింది కదా, వాళ్ళు చేసిన తప్పేంది అక్కడ? ఈయన ఏం చేస్తా ఉన్నాడు? నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు ఎక్కడ? కర్ణాటకనా? ఎక్కడ నువ్వు ఉండేది? మాది కర్ణాటక. మరి కర్ణాటకలో ఉన్నప్పుడు ఒక మహిళకు ఆమె ప్రాణం పోయింది, వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు, ఆ పాపకు తల్లి లేదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉంది. అటువంటి అప్పుడు మీ అల్లు అర్జున్ వచ్చి ఆర్థిక సాయం చేస్తా అని చెప్పేసి అప్పుడే చెప్పొచ్చు కదా. మరి ఇష్యూని ఇంత దాకా ఎందుకు తీసుకొచ్చారు? మరి మీలాంటి అభిమానులు అంతగా మీరు కాదు, మీరు బాగా ఫీల్ అయిపోతారు కదా. మీరు ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రూపాయి వేసుకొని ఆర్థిక సాయం చేయొచ్చు కదా మరి ఆ కుటుంబానికి. మీ హీరో వల్ల చనిపోయింది. ఆర్మీ ఆడుంది, ఏం పీక్తుంది? ఆర్మీ ఎంత ఉండడు కదా. ఎవరన్నారు ఆర్మీ పీక్తా ఉందని? అదే ఆయన చెప్పు కదా లైవ్ లా. అంటే ఆర్మీ అంటే దేనికి ఆర్మీ? అంటే ఏ దేశ బార్డర్లో కాపాడుతూ ఉన్నారు మీరు ఆర్మీ? బార్డర్ జై బన్నీ అన్న అంతే పెట్టేసి ఇది మనం చూసినాం కదా. సో తొలి వెలుగు లైవ్లో రెడ్డిసిన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే కంటిన్యూ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో వరుస కాల్స్ వస్తూ ఉన్నాయి, అదర్ స్టేట్స్ నుండి, తమిళనాడు నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. సో అర్థం పర్థం లేకుండా టైంపాస్కు ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చేటువంటి ఆ రీల్స్ చూసి, అక్కడ ఉన్నటువంటి ఆ నెంబర్ను చూసి వీళ్ళను మళ్ళీ ఒక కాల్స్ వస్తూ ఉన్నాయి. మెసేజ్ చూడండి. ఏమన్నాడు? పిచ్చి అర్థమైంది క్లియర్గా. అక్కడ వర్డ్స్ అని కూడా చాలా అబ్యూజ్డ్గా, చాలా వినడానికి కూడా చాలా దారుణంగా ఉంది. ఇటువంటి మాటలు ఏ తల్లినైనా, ఏ సోదరినైనా కూడా ఎవరికైనా కోపం వస్తుంది.
సో నిజంగా అంటే మీరు నిజం చెప్పాలంటే మీ ఫైట్ వల్ల కూడా కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ మీరు ఆ ఫైట్ చేసిన తర్వాత ఈ కాల్స్కి ఏమైనా భయపడుతున్నారా? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అండు ఉందా? పోలీసుల నుంచి మీకు ఏమైనా ధైర్యం ఉందా? మేము కంప్లీట్ చేసినాం, నిన్న కంప్లీట్ చేసినాం. ఎందుకంటే కంప్లీట్ చేయరాదు, ఈ సమస్య కుటుంబానికి అయితే న్యాయం జరిగింది. సరే మమ్మల్ని తిట్టినా పర్వాలేదులే అని మేము గత 4 రోజులకి 5 రోజులకి ఓపిక మీద ఉన్నాం. కంటిన్యూ చేస్తున్నాను. అర్ధరాత్రి 12 గంటల 2 గంటలకు 4 గంటలకి ఇలా ఫోన్ చేస్తున్నారు. సో ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పాలి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంత దారుణంగా ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని పోరాటం చేస్తే ఆ పోరాట ఫలితంగా ఆయనకు మళ్ళీ ఈగో స్టార్ట్ అయిందో, మొత్తం ఈ గ్రూప్ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల సమాజానికి తెలియాలని ఆలోచనతో నిన్న కంప్లీట్ చేసినామన్న. మీరు చూసిన ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒక్కటే మేము ఈ తెలంగాణ సమాజాన్ని కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ ఇంట్లో ఒక కుటుంబం, మీ ఇంట్లో మీకు ఇట్లా అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. మీ ఇంట్లో కుటుంబానికి ఇట్లా గలీజ్గా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మేమేమన్నా అల్లు అర్జున్ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినామా? అల్లు అర్జున్ అంటే మాకు ఇట్లా అభిమానమే. తెలుగు ఆయనకు అవార్డు వచ్చింది కాబట్టి సంతోషపడ్డాం. మేము ఇట్లా పెద్ద యాక్టర్ అని నేషనల్ అవార్డు వచ్చినప్పుడు సంతోషపడ్డాం. ఇట్లా గలీజ్గా తిట్టడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏంది? మేము ఇప్పటికిట్లా మేము ఏంటంటే ఇప్పటికి సమస్య అయిపోయింది. మేము ఫైట్ చేసినాము, మా ఫైట్ వల్ల వచ్చిందా లేక సమాజానికి భయపడి మేము 2 కోట్లు ఇచ్చినరా అది తర్వాత విషయం. న్యాయం జరిగింది, దాన్ని ఎందుకనే సామరస్యంగా ఉందామని ఆలోచనతో చేస్తే నిరంతరం ఈ థ్రెట్ కాల్స్ ఏందన్నా ఇదే నేర్పుతున్నా అల్లు అర్జున్ గారు. మీరు ఇదే నేర్పుతున్నా, ఇదే సంస్కృతి. నువ్వు గొప్పగా ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా ఉండే హీరోవు ఇలాంటి థ్రెట్ కాల్సా? గలీజ్గా ఓకే నువ్వు మామూలుగా మాట్లాడితే సరే సమాధానం ఇస్తాం మేము, కానీ వాడు ఫోన్ లేపంగానే అమ్మ ఆలి కుటుంబంలో ఎవరుంటే వాళ్ళని పేర్లు పెట్టి గలీజ్గా ఎందుకంటే మీడియా ముందర చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు. దీన్ని మనం మనసులో పెట్టుకుంటే రేపు ఎందుకంటే ఏమైనా సంఘటన జరిగినప్పుడు జరగడానికి జరుగుతుంది ఖచ్చితంగా. ఇలాంటి క్రూరంగా, ఎందుకంటే ఒక వ్యక్తి ఏమన్నాడు, మీ ఇంట్లో మీ అమ్మ నాన్నల కంట అల్లు అర్జున్ ఎక్క అంటే నాకు అల్లు అర్జునే ఎక్క, మీ అమ్మ చనిపోతే నువ్వు ఇట్లే మాట్లాడతావు అంటే మా అమ్మ చనిపోయిన ఇట్లా, మా అమ్మ ఈ సినిమాకి వచ్చి చనిపోయిన ఇట్లా నేను ఇట్లే మాట్లాడతా, నాకు అల్లు అర్జునే గొప్ప దేవుడు అంటుండు. ఇలాంటి సమాజాన్ని ఇట్లున్నారు కాబట్టి రేపు ఏమైనా జరగడానికి జరిగితే ఈ సమాజానికి అని తెలియని ఆలోచనతోనే మేము కంప్లీట్ చేసినాము. మేము భయపడతలేమన్నా, ఎప్పుడుగా అన్నిటి తెగించే పోరాటం చేసినాము. గరీబోని పక్షాన్ని నిరంతరము మురళీ ముజరాజు విషయంలో కేసులు అయినాయి, ఇప్పుడు రేవతి విషయంలో కేసులు అయితే రేపు భవిష్యత్తులో ఇంకా ఎవరు ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడతాము. మేము భయపడి కంప్లీట్ చేయలే, వాస్తవాలు గెలవాలి. ఈ తెలంగాణ సమాజానికి ఆంధ్ర సమాజానికి ఎవరైతే అల్లు అర్జున్ పేరుతో అరాచకాలు చేస్తున్నారో వాళ్ళ నిజస్వరూపాలు తెరవాలని ఆలోచనతోనే మీడియా ముందుకు వచ్చినాము. వాళ్ళు ఇప్పటికైనా విఘ్నతతో ఆలోచన చేయలే. సమస్య సాల్వ్ అయిపోయింది, ఇప్పటికీ సాల్వ్ అయిపోయింది నేను అనుకుంటాను. కావాలని జటిలం చేస్తున్నావు. మీరు ఇట్లా మధ్యంతర బెయిల్తో ఉన్నారు, మేము ఇట్లా బెయిల్తో ఉన్నాము. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడరాదు, కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని దుండగులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి చట్టానికి వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతోనే ముందుకు రావడం జరిగింది. మేము భయపడే బ్లడ్ కాదు ఉస్మానియా యూనివర్సిటీ, అన్నిటికీ త్యాగానికి సిద్ధమయ్యే మేము పోరాటం చేసినాము. 22 రోజులు జటిలమైన సమస్యని 2 రోజుల్లో సాల్వ్ చేసినామంటే మీరు ఇట్లా ఆలోచన చేయలే. ఎన్ని థ్రెట్ వచ్చినా మేము తట్టుకుంటాము, బట్ అంటే వాస్తవాలు తెలియాలనే ఆలోచనతోనే మేము ముందుకు రావడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ ఏంది? ఇప్పటికి కంప్లైంట్ ఇచ్చారు, వరుస కాల్స్ కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఏమైనా అల్లు అర్జున్కి రిక్వెస్ట్ చేయబోతున్నా, ప్రభుత్వానికి ఏమైనా రిక్వెస్ట్ చేయబోతున్నా, ఏం చేయబోతున్నారు? భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మేమేందంటే ప్రభుత్వానికి చెప్పడం బాధ్యత. ఎందుకంటే ఒక డెమోక్రటీని, ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా ప్రభుత్వానికి చెప్పాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా. సార్ ఇట్లా వస్తున్నాయి, 24 గంటలు నాకు వస్తుంది, నాగేష్కి వస్తుంది, బైరు నాగర్కి వస్తుంది, ప్రకాష్కి వస్తుంది, లాస్ట్ మోహన్ అనే ఒక అబ్బాయికి మాత్రమే రావడం లేదు. ఎందుకంటే ఆయన ఫోన్ నెంబర్ అందుబాటులో లేదు కాబట్టి ఆయనకు మాత్రం వస్తలేదు. మిగతా 5 ఫోన్లు వస్తున్నాయి, అర్ధరాత్రి ఇష్టం వచ్చిన తిడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము చట్టానికి గౌరవించి పనిచేసే వ్యక్తులము. చట్టం ముందర పెట్టినాము, చట్టం ఏం నిర్ణయం తీసుకుంటుందో దానిపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది తొలి వెలుగు లైవ్లో చూపించే ప్రయత్నం చేసింది. అక్కడ మనం కనుక చూస్తే కర్ణాటక నుంచి, ఇక అదేవిధంగా తమిళనాడు నుంచి, ఏపీ నుంచి, తెలంగాణ నుంచి, మొత్తం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్కు ఉన్నటువంటి అభిమానులంతా కూడా అటు రెడ్డి సీని కావచ్చు, లేకపోతే నాగేష్ కావచ్చు, ఇంకా A3 A4 అయినటువంటి వ్యక్తులు కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. కాల్ చేసి లైవ్లోనే వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ఏం చేశాడు, అల్లు అర్జున్ వల్ల ఆ మహిళ చనిపోయిందా, ఎందుకు మీరు ఈ రకంగా ఇంటి మీద దాడి చేస్తారు, ఖబర్దార్ అన్నట్టుగానే ఇక లైవ్లో మాట్లాడినటువంటి ఆ వీడియో బయట ఆ ఆడియో మనం కూడా చూస్తాము. ఇక మెసేజ్ల గురించి మాట్లాడితే చాలా వల్గర్గా మెసేజ్లు పెడతా ఉన్నారు. ఇక మెసేజ్లకు అయితే మనం చెప్పలేనని బూతులు ఉపయోగిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ మరి అక్కడ మెసేజ్లు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సమస్య ఇప్పుడిప్పుడే సద్దుమినుగుతూ ఉంది. ఎందుకంటే ఆ కుటుంబానికి అటు మైత్రి మూవీ మేకర్స్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ఆర్థికంగా వాళ్ళని ఆదుకున్నారు. ఇప్పటికీ దాదాపు 2 కోట్ల రూపాయలు రేవతి కుటుంబానికి అందినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మరొకసారి ఇటు
ప్రభుత్వాన్ని కావచ్చు, అటు అల్లు అర్జున్ని కావచ్చు, అభిమానుల పేరిట కొంతమంది మరోసారి ఇంకొక ఇష్యూను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మరి అల్లు అర్జున్ టీం కావచ్చు, లేకపోతే రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ కావచ్చు, మరి ఈ విషయాన్ని ఇక్కడి వరకు స్టాప్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇక అభిమానుల పేరిట వీళ్ళ మీద దాడి చేసినా, వీళ్ళ మీద ఇంకేదైనా ప్రయోగించినా మాత్రం ఈ యొక్క అంశము వేరే తీరుగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చూద్దాం, రాష్ట్ర ప్రభుత్వం అటు అల్లు అర్జున్ మరి అఫీషియల్గా ఏమైనా ట్వీట్ చేసే అవకాశం ఉందా, అల్లు అర్జున్ తన అభిమానుల్ని కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.